నందు ప్రియులారా, మీకా గ్రంథంలో నుండి మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను, ముందు మీరు చూడండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయనను నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూసెదను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన. ప్రభువా, మీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. చదవబడిన లేఖన భాగంలో నుండి మీరు నాతో మాతో మాట్లాడి మమ్మను బలపరిచి ఆదరించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మీకా గ్రంథంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తా వస్తున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుకున్నాం. ఇక్కడ మీకా అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచెదను అని, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పి, శత్రువా, నా శత్రువా, నా మీద నీవు అతిశయించవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారములో కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక, చూడండి, పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. ఎన్ని మంచి మాటలు, ఇక్కడ ఎన్ని అవసరమైన మాటలు ఉన్నాయో చూడండి. ఈయన నేను పాపము చేసి తిని అని ఒప్పుకుంటున్నాడు. దేవుని కోపాగ్ని నా మీద ఉందని ఒప్పుకుంటున్నాడు. నేను చీకటిలో ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు. అయితే నేను నా రక్షణకర్తయగు దేవుని కొరకు ఎదురు చూస్తాను అని చెప్తున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, క్రింద పడిపోవటం అంటే జీవితంలో పడిపోవటం, చీకటి అంటే పాపము. ఇక్కడ నా పక్షముగా నా దేవుడు ఉన్నాడు, నన్ను వెలుగులోనికి నడిపిస్తాడు అని భక్తుడు తేటగా చెప్తున్నాడు. మానవునికి దేవునికి పాపమే అడ్డుగా వచ్చింది. పాపము మానవుణ్ణి దేవుడి నుంచి దూరపరచుచున్నది కదా, దేవుడి నుంచి దూరపరచుచున్నది. ఏమిటి దూరపరిచేది అంటే పాపమే, మన అతిక్రమ క్రియలే. ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. రక్షింపబడనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచుగా లేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు.
చూడండి ఇప్పుడు ఏమొస్తున్నాయంట, ఆయన రక్షింపపోవటానికి కారణం ఏమిటి? ఆయన మన ప్రార్థన మన మనవులు ఆలకించకపోవటానికి కారణం ఏమిటి? అటుగా మన దోషములు ఉన్నాయి. పాపములు ఏం చేస్తున్నాయంటే ఆయన ముఖమును మరుగుపరుచుచు ఉన్నాయి. చూడండి ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ దేవుడు మానవుడు, దేవుడు మానవుడు, ఈ ఇద్దరి మధ్యలోనికి, ఈ దేవునికి మానవునికి మధ్యలోనికి పాపము ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ పాపము వీరిద్దరి మధ్య అడ్డుగా ఉంది, దోషాలు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ దోషాలు, ఈ పాపము తొలగితే కానీ ఈ మానవుడు ఒకటి కాలేరు. మానవుడు దేవుడు, ఈ దేవుడు ఈ మానవుడు ఒకటి కావాలంటే అడ్డుగా ఉన్న ఈ దోషాలు తొలగాలి, ఈ పాపం తొలగాలి. కనుక ఈ పాపము తనంతటికి తాను ఎవ్వరూ తీసివేసుకోలేరు, ఎవరు తీసివేసుకోలేను. కనుక ఈ పాపమును తీసివేయటానికే, అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించటానికే కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు. ఆయనే రక్షణకర్త, ఆయనే మనల్ని రక్షించేవాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనకు రక్షణ రావాలి అంటే ఇదిగో ఒక వ్యక్తి కావాలి, మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తిగా ఎవరు వచ్చారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. చూడండి బైబిల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కొన్ని మాటలు చూద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుడు ఒక్కడే. చూడండి, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. సరే, అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. దేవునికిని మనుషులకును మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఆయన జన్మించడానికి గల కారణం ఏమిటంటే, ఆయన లోకములో పుట్టడానికి కారణం ఏమిటంటే, దేవుని నుండి మానవుణ్ణి దూరపరిచిన పాపములను తీసివేయటానికి ఆయన జన్మించాడు. ఆయన జన్మకు కారణాలు చాలా ఉన్నాయి, ఇదొక కారణం. ఎందుకంటే అడ్డుగా ఉన్న పాపాలను తీసివేసి మనలను పవిత్రపరచటమే ఆయన జన్మకు కారణం. చూడండి, లూకా రాసిన సువార్త మీరు 2వ అధ్యాయంలోనికి రండి. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి రండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. నేను 11వ వచనం చదువుతాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? చూడండి, అక్కడే మత్తయి రాసిన సువార్త చూడండి. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఇక్కడ యేసోబుతో దేవుని దూత మాట్లాడుతూ ఉన్నాడు. యేసోబు ఎవరు? మరియ భర్త. ఎందుకు యేసోబు దగ్గరికి రావాల్సి వచ్చిందంటే, ప్రదానము చేయబడిన తర్వాత మరియా గర్భవతి అయింది. ఆ సంగతి యేసోబునకు తెలిసి, యేసోబు తన భార్య అయిన మరియను అల్లరి చేయటం ఇష్టం లేక
రహస్యంగా విడిచిపెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. అల్లరి చేయటం యోసేపుకి ఇష్టం లేదు. ఎవరిని సొంత భార్యను కూడా అల్లరి చేయటం లేదు. ఆమె గర్భవతి అయినదని తెలిసినా కూడా అల్లరి చేయటం లేదు. అయితే యోసేపునకు దేవదూత కనిపించి, యోసేపు, నీ భార్యను నీవు అనుమానించవద్దు, అవమానపరచొద్దు. ఎందుకంటే ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఇది దేవుడు చేసిన కార్యము. చూడండి, కనుక ఎవరు కూడా ఎప్పుడూ కూడా మనం అంత తొందరగా ఒక విషయం మన దగ్గరకు వచ్చినప్పుడు అది నిజమేనని, లేకపోతే అది దాని కొరకు మనము తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, అవమానపరచకూడదు, దాన్ని ప్రచురణ చేయకూడదు. ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీ గురించి ఆ వ్యక్తి ఇలాగ చెప్పాడు అని చెప్తే వెంటనే మనం నమ్మేయకూడదు. వెంటనే మనం నమ్మేసి మనం తొందరపడకూడదు. కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు యోసేపు తను ఆలోచించుకుంటున్నాడు, ఇది ఎంతవరకు నిజం, ఆమెను అల్లరిపరచకూడదని. అప్పుడు దేవదూత కనిపించి ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పగానే ఇప్పుడు యోసేపు ఆ బాలుణ్ణి అంత శ్రద్ధగా ఆయన పరిరక్షించటానికి, ఆయన్ని కాపాడుకోవటానికి యోసేపు ఎందుకు అంత సమర్పణ, అంత త్యాగం చేశాడంటే దాని అర్థం ఏమిటంటే యోసేపుకి తెలియపరచబడింది ఈ బిడ్డ పరిశుద్ధాత్మ వలన కలిగిన వాడని. ఇతడే ఆయన ప్రజలు, చూడండి అక్కడేమండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అన్న సంగతి యోసేపుకు మొదటగానే బయలుపరచబడింది. అందుకనే ఇప్పుడు యోసేపు ఆ బిడ్డను సంరక్షిస్తున్నాడు, ఆ బిడ్డ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, భార్యను హత్తుకున్నాడు, ప్రేమించాడు. ఎన్నో అవమానాలు వచ్చినా, ఎంతో భయంకరమైన విపత్తులు కలిగిన తన భార్యను అలాగే కాపాడుకుంటూ వచ్చాడు గాని ఎక్కడా విడిచిపెట్టలేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎవరు ఈయనంటే, ఈ యేసు ఎవరంటే, దావీదు పట్టణమునందు పుట్టినటువంటి ఆ ప్రభు, పుట్టిన ఆ బిడ్డ ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడంటే తన ప్రజల పాపముల నుండి విడిపించటానికి, తన ప్రజలను సంరక్షించటానికి ఆయన పుట్టాడు అన్న సంగతి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు యోసేపులో ఒక నిరీక్షణ ఉంది, మీకాలో ఒక నిరీక్షణ ఉన్నట్లుగా కొంతమందిలో ఒక నిరీక్షణ ఉందండి. మీరు చూడండి, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం, మీరు 2వ అధ్యాయములో 25వ వచనములో, యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇప్పుడు సిమియోను దేని కొరకు కనిపెడుతున్నాడు? మీకా రక్షణ కర్త కొరకు కనిపెడతా ఉన్నాడు. ఈ సిమియోను ఇశ్రాయేలీలకు విమోచన, ఇశ్రాయేలీలకు రక్షణ. చూడండి, సిమియోను ఒక మనుష్యుడు ఉండెను, అతడు ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడండి, ఆ తర్వాత మనం చూస్తే 29వ వచనములో, యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆ బిడ్డను దేవాలయానికి తీసుకొచ్చారు. దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆ సిమియోను ఏం చేస్తున్నాడో చూడండి. ఈ సిమియోను దేవుని సన్నిధిలో ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని
అక్కడ ఉంది కదా 28వ వచనం చివరిలో ఏముంది? యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను చూడండి, దేవాలయానికి తేబడినటువంటి ఆ బిడ్డను చూడండి, ఆ బిడ్డను ఈ సిమియోను ఎత్తుకున్నాడు. ఎలాగెత్తుకున్నాడంటే చేతులతో ఎత్తుకున్నాడు. ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుచుతున్నాడు. ఏమన్నా, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్నాడు. నాకిప్పుడు సమాధానం వచ్చింది. నాకు సమాధానం రావటానికి ఏమిటంటే నీ రక్షణను నేను కన్నులారా చూచుచున్నాను. అంటే యేసుని కన్నులారా చూశాడు. ఇప్పుడు నాకు సమాధానం. ఇప్పటి వరకు ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు విమోచన కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను, నాకు సమాధానం లేదు. ఇప్పుడు నీవు నాకు సమాధానం ఇచ్చావు. ఎందుకంటే ఇశ్రాయేలుని రక్షించటానికి ఇదిగో ఆ రక్షణ కర్తను నువ్వు పంపావు. అందుకనే నేను ఇప్పుడు సమాధానముగా పోతున్నాను, ప్రయాణమై వస్తున్నాను. అక్కడ చూడండి కింద, నీ ఇప్పుడు తర్వాత ఏమంటాడు? మొదటేమో ఇశ్రాయేలుల విమోచన కొరకు కనిపెట్టిన సిమియోను ఎప్పుడైతే యేసుని తన చేతిలో ఎత్తుకున్నాడో, ఎప్పుడైతే యేసుని చూశాడో, అక్కడ ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఆ పైన అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఇప్పుడు ఎవరిని చేర్చాడు? ఇశ్రాయేలీలతో పాటు అన్యజనులను చేర్చాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇశ్రాయేలీల కొరకే యేసు ప్రభు రాలేదన్న సంగతి ఆయనకు అర్థమైంది. అక్కడ అన్యజనులకు వెలుగు, చీకటిలో ఉన్న వారికి వెలుగు, పాపములో ఉన్న వారికి వెలుగు. ఎవరు? అన్యజనులకు. ఇశ్రాయేలీలకు మహిమగాను. చూడండి అక్కడ అంటాడు, ఒక మాట అంటాడు చూడండి, ఇశ్రాయేలీలు ఎదుటే కాదు. ఏమన్నాడు అక్కడ? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూసి తిని. వింటున్నారా? అర్థమైందా? నీవు సకల ప్రజలందరి కొరకు నీవు సిద్ధపరిచిన రక్షణ. ఇంతకు ముందు నేను ఇశ్రాయేలీల విమోచన కొరకే కనిపెట్టాను. ఇప్పుడు ఈ బిడ్డ వచ్చిన తర్వాత, యేసు లోకములోనికి వచ్చిన తర్వాత, నీవు సకల ప్రజల కొరకు సిద్ధపరిచిన నీ రక్షణ, ఇదిగో నీ రక్షణ ఏంటంటే ఈ యేసే. నీ రక్షణ ఈ బిడ్డే. నేను కన్నులారా చూచుచున్నాను, చూచితిని, కన్నులారా చూచితిని రక్షణ. యేసు ప్రభు జన్మించటానికి కారణం ఏమిటంటే సకల జనులకు, సకల ప్రజలకు రక్షణ కలుగు చేయటానికి. అందరికీ. అక్కడేమన్నాడు? ఆయన్నే అన్నాడు. ఎక్కడ? మత్తయి రాసిన సువార్తలో ఆయనే అన్నాడు. ఇక ఆయన తప్ప ఇంకెవరు లేరు. సకల ప్రజలు అంటే అందరూ, అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి. ఎవరైనా యేసుని అంగీకరించవలసిందే, ఎవరైనా యేసు దగ్గరకు రావలసిందే. నువ్వు ఎన్ని యాగాలు చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని యజ్ఞాలు చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని దాన ధర్మాలు చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా ప్రయోజనం లేదు, ఎన్ని నీలాలు ఎంట్రుకలు ఇచ్చినా ప్రయోజనం లేదు, ఏది చేసినా ప్రయోజనం లేదు, ఈ విగ్రహాన్ని అత్తుకున్న ప్రయోజనం లేదు. ఒక్కటే, ఎవరైనా వారు గొప్పవారు గాని, పేదవారు గాని, రాజులు గాని, ఎవరైనా సరే, అధికారులు ఎవరైనా సరే,
యేసుని అంగీకరిస్తేనే రక్షణ. యేసుని తనకు దేవుడిగా చేసుకుంటేనే రక్షణ. యేసుని అనుసరిస్తేనే రక్షణ. యేసు నామములో తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదు. రక్షణ లేదు. అదేనండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ స్పష్టంగా చెప్పిన మాట అదే. ఎవరికి రక్షణ? రక్షణ ఎవరు? అక్కడే అంటాడు లూకా రాసిన సువార్తలో. మీరు 14వ వచనంలోనికి వెళితే ఏమన్నాడు? సర్వం. ఈ పాట ఇదొక సాంగ్. దేవదూతలు సమూహము పాడుతూ ఉన్నారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఏ దూత? వర్తమానం తెచ్చిన దూతతో కూడా నుండి. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునిని స్తోత్రము చేయుచుండెడి. ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎవరికి సమాధానం? ఆయనకిష్టులు. ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం. సమాధానం ఎందుకు యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు? ఎందుకు మీకా కనిపెడుతూ ఉన్నాడు? నేను పడిపోయినను తిరిగి లేస్తాను. నేను సమాధానాన్ని కోల్పోయాను. పడిపోవటం అంటే సమాధానాన్ని కోల్పోయాడు. చీకటిలో ఉన్నాడంటే సమాధానము లేని దుస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు సమాధానాన్ని కోల్పోయిన ప్రతి వారికి ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఎప్పుడు సమాధానము అంటే మీరు అనుకోవచ్చు, ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ మాకు రక్షణ వచ్చేసింది అనుకుంటున్నారు. చాలా మంది అలాంటి భ్రమలోనే బ్రతుకుతూ ఉన్నారు. రక్షణ ఎప్పుడంటే, సమాధానం ఎప్పుడంటే, అక్కడేముంది? భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నారు. ఎవరికి? అది ఆయనకిష్టమైన మనుషులు. యేసు పుట్టాడని సంతోషించటం కాదు. నేను ఒక పాట చూశాను. ఇప్పుడు ఏంటంటే, బయట ఏదో సినిమా పాటలకు డీజేలు వచ్చినాయి, తర్వాత దేనికో డీజేలు పెట్టారు. ఇప్పుడు దేవుని పాటలకు కూడా డీజేలు పెడుతున్నారు. ఆ డీజేలు పెట్టి డాన్సులు, లోకస్తులు అనుకుంటే ఎరగదీశారు అన్నట్టుగా వీళ్ళు కూడా డాన్సులు వేస్తున్నారు. డాన్సులు ఏమండి? చాలా చాలా రకరకాల పాటలు. నేను చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళు. అందాల తార రుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటగా. ఇప్పుడు తార వెలసింది డుమ్ డుమ్ డుమ్. ఇప్పుడు ఉన్నారా? అవునండి, డీజేలండి. అవి మ్యూజిక్లు వచ్చేసినాయి. అసలు ఆ పాటలకి వేస్తున్నారండి పాటలు. నేను అక్కడక్కడ సెమీ క్రిస్మస్కి వెళ్తుంటే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతారు, ఇక్కడ డాన్స్ లేపిస్తుంటారు. అది చూడలేక నేను లేచి బయటికి వెళ్తుంటే వాళ్ళంటే కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి అని. అవి చూడలేను నేను. పిల్లల్ని చిన్నప్పటి నుంచే పాడు చేస్తున్నారండి. ఒక చోట అయితే మగాళ్ళు ఆడవాళ్ళు కలిసి వేస్తున్నారు.
వాళ్ళు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు, యవనస్తులు. చూడండి, ఇదంతా చాలా భయంకరమైన తప్పిదాలు. పండగ 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 పండగ. ఈ పండగ ఏంటి? క్రైస్తవులు అందరికీ పండగలు ఉన్నాయి, మాకు పండగ లేదు. ఇప్పుడు క్రైస్తవం క్రిస్మస్ ఒక పండగ అయిపోయింది. బయట వాళ్ళు ఏమంటారు? డిసెంబర్ 25 వస్తే మీ పండగ. నేను వెళ్తుంటే, అబ్బో మీ పండగ ఇంకెన్నాళ్ళు ఉంది, మీ పండగ. నిజంగా ఈ పండగే పండగ అయిపోయింది. మాకు కూడా తీరుకుంటలేదు. సరే, మేమేం ఉద్దేశంతో వెళ్తామంటే ఏదన్నా 2 మాటలు, ప్రభు మాటలు చెప్పొచ్చు, వాళ్ళకి ఏమన్నా అర్థం అవుతుందంటే వాళ్ళు మా మాటలు చెప్పమంటున్నారు, డాన్సులు వేస్తున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. ఆయనకి ఇష్టం లేని కార్యాలు మనం చేయకూడదు. అవి మనకిష్టం. సందడి, బెత్లెహేములో సందడి, ఇంకా పశువుల పాకలో. ఏమండి, బెత్లెహేములో సందడి ఉందా? పశువుల పాకలో సందడి ఉందా? అక్కడ ఏం వాయించారు, ఏం డాన్సులు వేశారు? పరలోక సమూహము ఆయన స్తుతించారు, ఆయన గణపరిచారు. పాటలు కూడా ఆ పాత పాటలు అవన్నీ వాక్యాలతో. ఆంధ్ర క్రైస్తవ గీతాలు ఇప్పటి వరకు కూడా అద్భుతంగా నిలిచి ఉన్నాయి. కారణం ఏమిటంటే వారు ఆ వాక్యాన్ని తీసుకొచ్చి పాట రూపంలో పాడారు. పురుషోత్తం చౌదరి గారు పాడిన పాటలు, ఇంకా మాసిలామణి గారు పాడిన పాటలు, ఇవన్నీ మనం వింటా ఉంటే మధురంగా ఉంటాయి. సరే, ఇప్పుడు పాటలు, ఈ పాటలతోనే దద్దరిల్లిపోతుంది. ఒకడు నక్షత్రం పెడితే వాడికన్నా పెద్దది నేను పెట్టాలని. ఏమండి, ఈసారి పాస్టర్ గారు క్రిస్మస్ ఖర్చు అంతా నేనే పెట్టుకోండి. మీరెవరు లేరులేండి, మీరు పెట్టుకునేవాళ్ళు లేరులే, మీ గురించి చెప్పట్లేదు. క్రిస్మస్కి నేనే ఖర్చు పెట్టుకుంటాను. ఈసారి 10 లక్షలు ఖర్చు పెడతామండి. మంచి మ్యూజిక్, మంచి లైట్, పాటలు పాడే వాళ్ళు బయట నుంచి తెప్పిద్దాం. చాలా మంది ఈ పండక్కి ఖర్చు పెట్టుకోవటానికి సిద్ధమవుతున్నారు. సరే, మీ డబ్బులు మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు. కానీ ఒక్కటి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి నేను ఒక మాట అడుగుతాను, ఎవరు ఇష్టలు? చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. దావీదు దేవునికి ఇష్టడు. ఎందుకు ఇష్టడు? దావీదు ఎందుకు? ఆయన ఉద్దేశములను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. 13వ అధ్యాయం 22వ వచనం. అతనిని తొలగించి దావీదును అతని రాజుగా ఏర్పరిచెను. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. ఏమిటి ఆయన ఉద్దేశం? చూడండి, దావీదు పాపం చేయలేదా? హలో, వినండి జాగ్రత్తగా. పాపం అనేది ప్రతి మనుష్యుని ఎదుటికొస్తుంది. మీరు పాపం కోసం పరిగెత్తనవసరం లేదు. పాపం అనేది మీ యొద్దకే పరిగెత్తు వస్తుంది. దావీదు ఎదుట గొలియాతు నిలబడ్డాడు. దావీదు గొలియాతుని సునాయాసంగా జయించాడు కదా, సునాయాసంగా జయించాడు. ఏటిలోనికి దిగి నున్నని రాళ్లు ఏరుకొని తన చిక్కములో వేసుకొని ఒక రాయి తీసి ఒడిసెల్లో పెట్టి గిరా గిరా తిప్పి అతని పైకి ఇసరగా
గొలియాతు నొసటికి తగలగా అతడు బోర్లా పడ్డాడు అని ఉంది అక్కడ కదా. ఇక్కడ తగిలినోడు వెనకబడతాడు కానీ బోర్లెట్టబడ్డాడు, వెనక దేవుడు కొట్టాడు. అంటే దేవుని మీద ఆయనకున్న విశ్వాసము అంత గొప్పది. ఇప్పుడు దావీదు ఎదుట ఉన్న గొలియాతును, ఏమండి, దావీదు ఎదుట ఉన్న గొలియాతును దావీదు సునాయాసంగా జయించాడు. ఆ తర్వాత సాతానుడు చూసారా, ఎంత వాడు ఊరుకుంటాడా? నువ్వు పాపాన్ని జయిస్తూ వెళ్తా ఉంటే ఊరుకుంటాడా? పాపం ఎదుటికి వచ్చినప్పుడు దాన్ని దాటి మనం వెళ్ళిపోవాలి. ఆ పాపాన్ని దాటనీయకుండా, పాపం ఎప్పుడు మన వెనకొస్తుంది. పాపం ఎప్పుడు మన వెనకొస్తుంది. అయ్యా వినండి జాగ్రత్తగా, పాపం ఎప్పుడు మన వెనకొస్తుంది. వాడు పరిగెత్తి 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 నీవు అలసిపోయినప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే మన ముందుకు వచ్చేస్తాడు. మన ముందుకు వచ్చినప్పుడు వాడిని నెట్టేసి మనం వెళ్ళిపోవాలి, వాడిని దాటి మనం వెళ్ళాలి, వాడిని జయించి మనం వెళ్ళాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దావీదు ఎదుట గొలియాతు ఉన్నప్పుడు గొలియాతును సునాయాసంగా జయించాడు. ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు తెలుసా? దావీదు ఎదుటకు మరొక పెద్ద పాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు. దావీదు గొలియాతును జయించాడు గాని ఈ పాపాన్ని జయించలేకపోయాడు. ఒక స్త్రీని తీసుకొచ్చి పెట్టాడు. ఎలా పెట్టాడంటే నగ్నంగా పెట్టాడు సాతానుడు. స్త్రీని చూస్తే ఏమీ కాదు, కానీ నగ్నమైన దృశ్యాన్ని తీసుకొచ్చి దావీదు ఎదుట పెట్టాడు. ఇప్పుడు దావీదు గొలియాతుని ఎంత సునాయాసంగా జయించాడో అంత సునాయాసంగా పాపములో పడిపోయాడు. మరి దావీదు ఎందుకు నా హృదయానుసారుడు అన్నాడు? దావీదుని ఎందుకు మెచ్చుకుంటున్నాడు? అది తప్పు చేయకుండా మానవుడు ఎవడు లేడు. అందరూ పాపం చేసిన వారే. కానీ నీలో ఉన్న పాపాన్ని గుర్తించి నువ్వేం చేయాలా? దాన్ని నీ నుండి తీసివేసుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. దావీదు నా హృదయానుసారుడు. తను చేసిన తప్పు ఒప్పుకొని దుఃఖపడి పశ్చాత్తాపడ్డాడు గనక అతన్ని నేను ప్రేమిస్తున్నాను. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడయ్యాడు. ఆ పాపాన్ని అలాగే పెట్టుకొని నా దగ్గరకు రావటం లేదు. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పాపాన్ని అలాగే పెట్టుకొని నా దగ్గరికి రాలేదు. వచ్చి కూర్చొని ఏమి ఎరగనట్లుగా చప్పట పట్టట్లేదు, స్తుతించట్లేదు. ఇప్పుడు ఏం చేశాడు? అయ్యా, పాపాన్ని ఒప్పుకున్నాడు, కన్నీటితో ఒప్పుకున్నాడు, భారంతో ఒప్పుకున్నాడు, నా మరణము నుండి నన్ను తప్పించమని ఒప్పుకున్నాడు. ఇక నేను పాపం చేయను, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుంటాను, నీ మందిరమే నాకు భాగ్యం. చాలా తీర్మానాలు చేసుకున్నాడు. అందుకనే దావీదంటే దేవునికి ఇష్టం. నా హృదయానుసారుడయ్యా, నేను హృదయంలో ఏదైతే ఊహించానో అదే చేశాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎవరు ఇష్టలు? తప్పిదాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపాన్ని వదిలిపెట్టిన వాడు దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలు వాళ్ళు. ఇంకా పాపములోనే బ్రతుకుతూ నటించేవారు కాదు దేవునికి ఇష్టలు. ఈ రోజుల్లో చాలా మంది ఇలాగ నటిస్తూ బ్రతుకుతున్నారు. పడిపోయినను ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? 7:8 నేను క్రింద పడినను
తిరిగి లేతును. అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను నా దేవుని దృష్టికి పాపం చేశాను. ఏమైంది మరి? ఆయన నా పక్షముగా వాద్యమాడాడు, నా పక్షంగా నిలబడ్డాడు. ఆ శిక్ష నేను అనుభవిస్తాను. దావీదు కూడా చేసిన తప్పుకి చాలా శిక్ష అనుభవించాడు. కుమారుల చేత అవమానం పొందాడు, పరిగెత్తాడు. భార్యల విషయంలో కూడా చాలా భయంకరమైన శిక్ష పొందాడు. తను తప్పు చేశాడు, తను పాపం చేశాడు పరస్త్రీతో. తన కుమారుడు తన కుమార్తెతోనే పాపం చేశాడు. అవన్నీ శిక్షలే. తన భార్య విషయంలో కూడా అలాగే జరిగింది. అవన్నీ నేను చెప్పటానికి నాకు మనసు రావట్లేదు, కానీ జ్ఞాపకం చేసుకున్నాను. తప్పదు శిక్ష, నేను అనుభవిస్తాను. ఆడు అన్నాడు లేదా, యెహోవా దృష్టికి పాపము చేర్చితిని కనుక న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆ కష్టాన్ని నేను సహిస్తాను. సహించాలి, తప్పదు. ప్రభునందు ప్రియులారా, ఆయనకి ఎవరు ఇష్టలు? ఇంకో మాట చూద్దామా? కీర్తనల గ్రంథం చాలా ఉన్నాయిలే. 51వ కీర్తన 16వ మాట చదవండి. నీవు బలిని కోరువాడవు కాదు, నువ్వు బలిని కోరువాడవు కాదు, బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడలా నేను అర్పింతును. దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు. ఇప్పుడు దేవునికి ఇష్టమైంది ఏంటి? ఎవరి ఇష్టలు అంటే విరిగిన మనస్సు కలిగిన వారు. ఏమండి? విరిగిన మనస్సు, విరిగిన మనస్సు. అలాంటి మనస్సు ఉందా మనకి? మనం ఇతరులతో భేదాలు, ఇతరుల మీద ద్వేషం, ఇతరులను అవమానపరుస్తాం, ఇతరులను క్షమించం, ఇతరులు మన ఎడల ఏదైనా తప్పిదాలను చేస్తే మాటి మాటికి వాటినే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వినండి జాగ్రత్తగా. విరిగిన మనస్సు ఉన్నవారు వీటినేటిని మనస్సును ఉంచుకోరు. యెహోవా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించదను? ఏం చెల్లిస్తాడంటే ఆయన? విరిగి నలిగిన మనసు. రక్షణ పాత్రను చేతపుచ్చుకోవాలంటే విరిగిన జీవితం ఉండాలి, విరిగిన మనసు ఉండాలి. యెహోవా, నీవు నాకు ఎన్నో ఉపకారాలు చేశావు నాయన. నీవు చేసిన ఉపకారములకు నేను చెల్లించాల్సిందేంటి అని నేను ఆలోచిస్తే నాకు నీవు చెప్పిన విషయం ఏమిటంటే, సరే, మంచి, దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన హృదయముతో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను. కనుక ప్రభునందు ప్రియ, ఏమిటంటే విస్తారమైన తైలము నీకిచ్చినా చాలదు, జ్యేష్ఠ పుత్రుడైన నా కుమారుణ్ణి నీకిచ్చినా చాలదయ్యా. కనుక నువ్వెన్నో ఉపకారాలు చేశావు. విరిగిన మనస్సుతో విరిగిన జీవితము నీకు ఇష్టమైనది. విరిగిన మనస్సే యెహోవాకు ఇష్టం, దేవునికి ఇష్టం. తర్వాత మీరు చూడండి, కీర్తనకారుడు 84వ కీర్తన 10వ వచనం. అది 84వ కీర్తన. అమ్మా,
1000 దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారము. భక్తిహీనుల గుడారం ఏది? భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, అంటే నివసిస్తాం చాలా మంది. ఏమండి, మన ఇంట్లో ఎప్పుడు మనము దేవుని మందిరములో ప్రశాంతంగా ఉన్నట్లుగా ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం చెప్పండి? ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం మనం? అమ్మా, అది వాస్తవమే. ఏ టైంలో మనం టీవీ చూసేటప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఎవడన్నా పక్కన గొడవ చేసిన ఊరుకోం. ఇంట్లో పిల్లలు మందిరంలో పిల్లలు అరుతున్న పట్టించుకోరండి. మందిరంలో పిల్లలు గోల్ చేస్తున్నా పట్టించుకోరు. మాకింది, వాళ్ళెవరు పిల్లోడేగా, మా పిల్లోడు కాదుగా. అదే ఇంకెవడు పిల్లోడైనా నువ్వు సీరియల్ చూసేటప్పుడు సినిమా చూసేటప్పుడు గోల్ చేస్తే వాడు మా పిల్లోడు కాదులే, చేసుకుంటే చేసుకొని అనుకుంటావా? చెప్పండి, నేను అడుగుతున్నాను అనుకోగా. అది భక్తిహీనుల గుడారం. అదేం గుడారం? భక్తిహీనుల గుడారం అంటున్నాడు భక్తుడు. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే దేవుని మందిరములో ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టము. అదే దేవునికి ఇష్టము. ఎవరు దేవునికి ఇష్టలు, ఎవరికి సమాధానము? దేవుని మందిరములో ఉండేవారు. సామెతల గ్రంథం త్వరగా చదవండి. నేను చాలా విషయాలు చెప్పాలి కానీ టైం అయిపోయింది. సామెతల గ్రంథము 21:3 నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు. యెషయా గ్రంథం 61:8. యెషయా గ్రంథం 61:8 త్వరగా. న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఎవడి సొమ్ము అన్యాయంగా పట్టుకోవద్దు, ఎవడు సొమ్ము అక్రమంగా దోసుకోవద్దు. న్యాయమును అనుసరించుట నాకు ఇష్టము. తర్వాత ఇంకో మాట చదవండి, కీర్తన 16:3 త్వరగా. కీర్తన 16:3 ఏముంది అక్కడ? భూమి మీద ఉన్న భక్తులు, భక్తి జీవితం జీవించేవారే శ్రేష్ఠులు. ఎవరు ఇష్టలు? భక్తి కలిగిన జీవితం జీవించేవారు నాకు ఇష్టలు. వాళ్ళకే సమాధానం. సామెతల గ్రంథం 11:20 త్వరగా. ఇవన్నీ వివరించడానికి మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. అలాగే 12:22 అబద్ధమాడు పెదవులు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అబద్ధమాడు పెదవులు. అబద్ధాలు ఆడుతున్నారా మీరు? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అబద్ధమాడేవారంటే హేయమైన వారు. హేబెలు, కయ్యూను, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా? నేను చంపాను ప్రభువా, క్షమించు ప్రభు అంటే ఎంత బాగుండేదో. నాకేం తెలుసు? ఆదాము అవ్వలు అబద్ధం ఆడారు, యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడాడు, ఇంకా చాలా మంది అబద్ధాలు ఆడారు. ప్రాముఖ్యమైన అబద్ధం ఆడిన వారు ఎవరంటే అననీయ సప్పీరా. నువ్వు భూమి ఇంతకేనా అంటే ఇంతకేనంటే ఇంతకేనే.
వెంటనే ఎందుకు పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేస్తావు, ఎందుకు అబద్ధం ఆడతావు అన్నాడు. వెంటనే చచ్చిపోయాడు. అలాగే ఆయన భార్య కూడా చచ్చిపోయింది. ఇద్దరు, అననీయ సప్పీరాలు ఇద్దరు అబద్ధం. అబద్ధం అబద్ధం ఎవరిదంటే సాతానుది. అవ్వ దగ్గరకు వచ్చి ఏమంటుంది? పాపము చేయిస్తుంది. పాపం అనేది మీకు ఒక మాట చెప్తాను. పాపము మొదట అందంగా కనపడుద్ది, చాలా అందంగా కనపడుద్ది పాపం. పాపము చేసేటప్పుడు చాలా మధురంగా ఉంటది, మధురంగా ఉంటది పాపం. చూపునకేమో రమ్యము అందంగా ఉంటది, పాపం చేసేటప్పుడు మధురంగా ఉంటది, రుచికరంగా ఉంటది. అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో. ఏదోను తోటలోంచి ఆదాము అవ్వలు నెట్టివేయబడ్డారు. చూడండి, పాపము ఆ స్థితిని వలన ఆదాము అవ్వలకు కలిగిన గొప్ప తీర్పు, గొప్ప ఆ క్షోభ ఎంత గొప్పది చూడండి. తన గర్భవాసము పుట్టిన ఇద్దరు కుమారులు ఒకరికొకరు కొట్టుకోవటం, ఒకరికొకరు తన్నుకోవటం, అది అట్లా ఉంచి ఒక కుమారుడు ఇంకో కుమారుడిని చంపేశాడు. ఆ చంపబడిన కుమారుడు మంచివాడు, ఒక మంచివాడు హత్య గావించబడ్డాడు. ఒక చెడ్డ కుమారుడు చంపేశాడు. ఆ చెడ్డ కుమారుడు దేశదిమ్మరై తల్లిదండ్రులకు దక్కకుండా వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు కుమారులు ఆ విధమైన శాపాన్ని ఆ తల్లిదండ్రులు ఆ కుమారుల విషయమై అనుభవించటానికి గల కారణం వారు చేసిన పాపమే. తల్లిదండ్రుల పాపం బిడ్డల మీదకి వస్తుందంటే, బిడ్డలు కూడా ఆ విధంగా అవుతారంటే కారణం అదే. పాపము మొదట రమ్యంగా ఉంటది, పాపం చేసేటప్పుడు అది మధురంగా ఉంటది, తర్వాత ఆ చేదు అనుభవం, జీవితాలు నశించిపోతాయి, కుటుంబాలు పతనమైపోతాయి. అర్థం చేసుకోండి నా మాట. ఇక నేను విస్తరించి మాట్లాడలేను, వివరణ ఇవ్వటానికి కూడా నాకు సమయం లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అబద్ధము వలనే యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఆ ప్రజలందరూ కూడా చూడండి, అబద్ధికులు వచ్చారు. ఈయన 3వ రోజు మందిరాన్ని పడగొట్టండి, 3వ రోజు లేపుతానని చెప్పాడయ్యా, మేము విన్నామయ్యా అని అబద్ధం చెప్పారు. ఆ ప్రజలందరూ నిజమే, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి కారణం ఆ ప్రజలు వాడిన అబద్ధమే. దాని వలన వారికి ఏమై వచ్చింది? రాతి మీద రాయి నిలవకుండా శత్రువు వచ్చాడు, కట్టుగట్టాడు, చుట్టూ వారిని హతమార్చాడు, యవనస్తులను చంపాడు, గర్భిణీ స్త్రీలను కోసేశాడు. వారు దేశ దిమ్మరులై మిగిలిన వారు పరుగులెత్తారు, చెల్లాచెదురైపోయారు. కారణం అబద్ధమాడి యేసును సిలువ వేశారు కనుక. నీ జీవితంలో అబద్ధం అనేది చాలా గొప్ప పాపం. తాత్కాలికంగా అబద్ధం ఆడకుండా నిజం చెప్తే నష్టం కలగొచ్చు కొద్దిగా, కానీ శాశ్వత మేలు జరుగుతుంది. కనుక ప్రభునందు ప్రియులరా, అబద్ధికులకు సమాధానం ఉండదు. అబద్ధికులు దేవునికి ఇష్టలు కాదు. చూడండి, భూమి మీద ఆయనకిష్టులైన వారికే సమాధానం. ఆయనకిష్టులైన వారు ఎవరో కొన్ని విషయాలు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. మరి ఈ ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించటానికి సిద్ధపడుతున్నావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీకా కొంత సమయం, ఇక్కడ ఏమన్నాడు? మీకా విషయంలో
ఏం చెప్పారు చూడండి మరొకసారి 7వ అధ్యాయంలోనికి రండి. మీకా 7వ అధ్యాయంలోనికి రండి. కొంతకాలము ఎలుగుగా నుండును కనుక ఆయన పక్షమున వ్యాజ్యమాడి ఆయన కోపాగ్ని సహింతును. చూడండి, ఆ వెలుగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చీకటిలో ఉన్న వారి మీద వెలుగు ప్రకాశించెను. నప్తాలి జెబూలూను వారు చీకటిలో కూర్చున్నారు, వారి మీద వెలుగు ప్రకాశించెను. సరే, చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది, కానీ మరొక వారం చెప్తాను. మనకుంది ఇంకొక ఆదివారం కనుక జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, రక్షకుడు అంటే యేసుక్రీస్తు. పాట పాడతారు కదా, రక్షకుడు దయించినాడట. అవునమ్మా, అవునా? ఆ రక్షకుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన జీవితాల్లో ఆయన రక్షణ మనం కన్నులారా చూస్తామంటే ఇప్పుడు మనందరం ఒక్క జాతికే కాదు, ఆయన ప్రపంచ మానవాళికి సకల ప్రజలకు రక్షణ కలుగు చేయటానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.